Hello aspirants, welcome to Ashoka Academy. This is SK. JLM యొక్క సిలబస్ యొక్క పూర్తి అవగాహన కోసము వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇది రెండో వీడియో. లాస్ట్ వీడియోలో మనము బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ బ్యాటరీస్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ మనము ఈ పర్టికులర్ వీడియోలో మ్యాగ్నెటిజం అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ ఈ రెండు యూనిట్స్ గురించి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మ్యాగ్నెటిజం లేదా అయస్కాంతత్వము అనేటువంటిది ఇక్కడ మనం చూసినప్పుడు దానిలో సబ్ టాపిక్స్ చూడండి. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ ప్రాపర్టీసు, లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అన్నారు. తెలుగులో అయస్కాంత పదార్థాలు మరియు లక్షణాలు, అయస్కాంతత్వ నియమాలు, విద్యుత్ అయస్కాంతము, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తే అయస్కాంతత్వం అనేది ఈ ప్రకృతిలో ఒక శక్తి స్వరూపం అని చెప్పేసి అంటాం. ఎట్లాగైతే విద్యుత్ శక్తి అనేది ఒక శక్తి స్వరూపము, అయస్కాంతత్వం కూడా శక్తి స్వరూపం అని చెప్పేసి అంటాం. మరి అయస్కాంత పదార్థాలు ఏవైతే ఈ ప్రకృతిలో ఉన్నాయో వాటి లోపల అంటే వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్లో అయస్కాంత అణువులు, మ్యాగ్నెటిక్ డొమైన్స్ అనేటివి ఉంటాయి. ఆ అయస్కాంత అణువుల యొక్క డొమైన్స్ యొక్క అమరికని బట్టి అంటే అవి ఏ పర్టికులర్ అరేంజ్మెంట్లో ఉన్నాయి, ప్రాపర్ మేనర్లో ఉన్నాయి, ఇంప్రాపర్ మేనర్లో ఉన్నాయా అనే దాన్ని బట్టి వాటి యొక్క అయస్కాంత శక్తి అనేది డిసైడ్ చేయబడుతుంది. దాని ఆధారంగా వర్గీకరణ ఉంటుంది అన్నమాట. దాని యొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది. పదార్థాల యొక్క రకాలు ఉంటాయి, అయస్కాంత పదార్థాల యొక్క రకాలు. దాన్నే మనం ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్, పారామాగ్నెటిక్ మెటీరియల్ అండ్ డయామాగ్నెటిక్ మెటీరియల్ అంటాం అన్నమాట. ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్లో దాని ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి డొమైన్స్ అన్నీ కూడా ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటాయి కాబట్టి వాటి నుంచి బహిర్గతం అవుతున్నటువంటి అయస్కాంత శక్తి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్క అయస్కాంత పదార్థము అయస్కాంత బలరేఖల రూపంలో ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిచి ఒక అయస్కాంత శక్తిని ఏర్పరుస్తుంది అన్నమాట. కాబట్టి ఆ అయస్కాంత శక్తిని అనుసరించి మనం ఫెర్రో, పారా అండ్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అని క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇది అయస్కాంత పదార్థాల యొక్క రకాలు అని చెప్పేసి అంటాం. అయితే వాటికి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఒక నికెల్, ఒక ఐరన్. పారామాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఒక కాపర్ లేదా అల్యూమినియం. ఒక డయామాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏదైనా ఒక వుడ్, బిస్మత్, గాలి, ఇవన్నీ కూడా ఒక డయామాగ్నెటిక్ మెటీరియల్ కింద చెప్తాం అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్, అయస్కాంత పదార్థాల యొక్క రకాలని చెప్పేసి అంటాం. అయితే వాటి యొక్క లక్షణాలు ప్రాపర్టీస్ అంటే రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. అట్రాక్షన్ ప్రాపర్టీ, రిపల్షన్ ప్రాపర్టీ, పోల్ స్ట్రెంత్ ప్రాపర్టీ, డిమాగ్నటైజింగ్ ప్రాపర్టీ అని చెప్పేసి రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి గురించి చదవాలి. అదేవిధంగా లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం అంటే అట్రాక్షన్, రిపల్షన్ అని చెప్పేసి బేసిక్గా అంటే రెండు సజాతి లైక్ ఛార్జెస్ అని అట్రాక్ట్ చేసుకుంటాయి, అన్లైక్ ఛార్జెస్ ఆపోజ్ చేసుకుంటాయి. అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ చేసుకుంటాయి, లైక్ ఛార్జెస్ రిపెల్ అయితేనటువంటి ఏదైతే బేసిక్ లాస్ ఉన్నాయో అవి. ఓకే, ఒక గాస్ లా కూడా ఇక్కడ ఒక లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం కిందలోకి వస్తుందన్నమాట. అలాంటి కాన్సెప్ట్స్ కూడా చదవాలి. ఓకే, అదంతా దానికి సంబంధించింది. ఎలక్ట్రోమాగ్నెటిజము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వీటి మీద ఎక్కువ పట్టు ఉండాలన్నమాట. సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకోవాలి దీని గురించి, ఎలక్ట్రోమాగ్నెటిజం అనే కాన్సెప్ట్ గురించి. ఎందుకంటే ఇది బేసిక్స్లో భాగంగా ఇది డెప్త్గా నేర్చుకుంటే ఎలక్ట్రికల్ మిషన్స్ అనే కాన్సెప్ట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటి? విద్యుత్ అయస్కాంతము అంటాం దీన్ని, విద్యుత్ అయస్కాంతము అని చెప్పేసి అంటాం. అయితే అయస్కాంత పదార్థాలు మనకు సహజ అయస్కాంత పదార్థాలు, కృత్రిమ అయస్కాంత పదార్థాలుగా ఉన్నాయి. అంటే బేసిక్గా రెండు రకాలుగా ఉన్నాయి. సహజ అయస్కాంత పదార్థాలు అంటే ఈ ప్రకృతిలో, నేచర్లో సహజంగా మనకు అవి అయస్కాంతత్వాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట, అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. మరి కృత్రిమ అయస్కాంతం అంటే మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా దాన్ని ఒక అయస్కాంతాన్ని తయారు చేస్తాం. అదొక ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనుసరించి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాసెస్ని అనుసరించి అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఐరన్ ఉందనుకోండి, ఒక ఐరన్ కడ్డీ ఉన్నది. దీన్ని మనం ఒక అయస్కాంతంగా మార్చాలి, ఒక మ్యాగ్నెట్ లాగా మార్చాలి. అంటే ఏం చేయాలి? మనం ఒక స్ట్రైట్ కండక్టర్ని తీసుకొని ఆ కండక్టర్ని దీనిపైన ఒక చుట్టల్లాగా చుట్టాలన్నమాట, వలయాలుగా ఏర్పరచాలి, ఒక కాయిల్ని ఏర్పరచాలి దాని మీద. దానికి ఒక సప్లై ఇచ్చామనుకోండి. ఓకే, సో దాని నుంచి ఒక కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కాయిల్స్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ యొక్క డైరెక్షన్ అనుసరించి, కరెంటు ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనుసరించి ఇది ఇక్కడ ఫింగర్స్ అనేవి కరెంట్ డైరెక్షన్ చూపించినప్పుడు థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని చూపిస్తుందని చెప్పేసి అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అంటే ఒక ఐరన్ కడ్డీని తీసుకొని, అంటే ఈ ప్రాసెస్ అంతా చేయకముందు ఒక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అది.
ఓకే, ఒక ఐరన్ తీసుకొని దానిపైన ఒక కాయిల్ అనేది ప్లేస్ చేసి దానికి ఒక సప్లై ఇస్తే ఆ కాయిల్స్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంటు ఫ్లో అవుతున్నటువంటి కరెంటు ఏదైతే ఉన్నదో ఆ లోపల ఈ ఐరన్ లోపల ఉన్నటువంటి డొమైన్స్ అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ అలైన్మెంట్కి తీసుకొస్తుంది అనమాట. అంటే దట్ విల్ ఫోర్సెస్ ద డొమైన్ టు అలైన్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ఒక క్రమ పద్ధతిలో వాటన్నిటిని అమర్చే విధంగా ఫోర్స్ చేస్తుంది అనమాట. ఒకసారి డొమైన్స్ అనే ఒక ప్రాపర్ పద్ధతిలో అలైన్మెంట్ అయిపోయిన తర్వాత, క్రమ పద్ధతిలో అమర్చబడిన తర్వాత దాని నుంచి ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని అది బహిర్గతం చేస్తుంది బయటికి. అంటే ఒక అయస్కాంత క్షేత్రాన్ని దాని చుట్టూ ఏర్పరుస్తుంది. సో ఎప్పుడైతే ఇదంతా జరిగిందో అది ఒక అయస్కాంతంగా చెప్పబడుతుంది అప్పటి నుంచి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. అంటే ఒక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ని ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ లాగా మార్చడం అనమాట ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ప్రాపర్టీ ద్వారా. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఓకే, ఇవన్నిటి గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి, రైట్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే విద్యుదయస్కాంత ప్రేరణ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి అన్నారు. EMI, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ మనం చూస్తే ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే, చూడండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనేటువంటి రెండు అంశాలు మనం చూస్తే, ఎలక్ట్రిసిటీ అనేది మ్యాగ్నెటిజంని ప్రొడ్యూస్ చేస్తుంది, విద్యుత్ అనేది అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. మరి అయస్కాంత క్షేత్రం ద్వారా మనం మళ్ళీ ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ఎలక్ట్రిసిటీ కెన్ జనరేట్ ద మ్యాగ్నెటిజం కెన్ ఆల్సో జనరేట్ ద ఎలక్ట్రిసిటీ అనమాట. చూడండి, ఇది మ్యూచువల్ రిలేషన్ రెండింటికి మధ్యలో. అంటే ఒక విద్యుత్ క్షేత్రం ద్వారా అయస్కాంత క్షేత్రం ద్వారా విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరిచేటటువంటి ఈ రిలేషన్, సంబంధం ఏదైతే ఉన్నదో, సో దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాము. దీన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టినటువంటి సైంటిస్టే ఫారడే. ఓకే, ఈ ఫారడే అనే సైంటిస్టు ఈ పర్టికులర్ లాజిక్ ఏదైతే ఉన్నదో దీన్ని కనుగొన్నాడు కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయ్యిండు. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నంత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఈ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అంతా ఏర్పడ్డది. ఇప్పుడు అప్లయన్సెస్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంత టెక్నాలజీ ఈరోజు కలిగి ఉన్నదంటే ఇది ఒకటే లాజిక్. ఇది లేకపోతే ఇదంతా ఏం లేదు, మీరు లేరు, నేను లేదు, ఇదంతా మాట్లాడాల్సిన అవసరం కూడా లేకపోయి ఉండదు అనమాట, రైట్. సో దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో వాటిలోనే మనం ఏమంటామంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి అంటాం కదా. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏమున్నాయి? ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో రెండు లాస్ ఉన్నాయి. ఏంటి? వెనెవర్ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, EMF will be produces. ఫస్ట్ థింగ్, ద EMF induced in a conductor is proportional to rate of change of flux linkages అనేది ఒకటి. E is equal to N into d∅dt అనే కాన్సెప్ట్ ఒకటి. సో ఈ రెండు కూడా ఈ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది, దీన్ని లెన్స్ లా అని చెప్పేసి అంటాం. ఈ కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం ఇక్కడ. లెన్స్ లా అంటే ఏంటి? ఓకే, ట్రాన్స్ఫార్మర్స్లో ఇవన్నీ కూడా నీట్గా చెప్పాను నేను. ఓకే, ఇక దీంతో పాటు ఇంకా ముందుకు వెళ్తే మనము ఇండక్షన్ అనే ప్రాసెస్, సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్ ఈ రెండు స్టాటికల్ ఇండ్యూస్డ్ EMF అని చెప్పేసి అంటాం. అదేవిధంగా డైనమికల్ ఇండ్యూస్డ్ EMF ప్రాసెస్ కూడా, ఏదైతే DC జనరేటర్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లోకి వస్తాయి అన్నమాట. సో ఇవన్నిటి గురించి ప్రాపర్గా చదవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈ రెండింటి మీద బాగా గ్రిప్ ఉంటే ఈజీగా ఎలక్ట్రికల్ మిషన్స్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు అనమాట. సో మీరు బేసిక్స్ నేర్చుకునేటప్పుడే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేర్చుకోండి, రైట్. ఇక మనం క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అనేవి, కొన్ని కాన్సెప్ట్ చూడండి. బేసిక్గా మనము ఈ మ్యాగ్నెటిజం అనే దాని నుంచి ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే, అనాలజీ ఉంటుంది దేనికి? మ్యాగ్నెటిజంకి అండ్ ఎలక్ట్రిసిటీకి. ఇక్కడ చూడండి, ఫ్లక్స్ కరెంటు, MMF EMF, ఫ్లక్స్ కరెంటు, ఆ తర్వాత ఫ్లక్స్ డెన్సిటీ కరెంట్ డెన్సిటీ, రిలక్టెన్సు రెసిస్టెన్సు, పర్మియన్స్ కండక్టెన్సు, రిలక్టివిటీ రెసిస్టివిటీ, పర్మియబిలిటీ కండక్టివిటీ. ఇది అనాలజీ. అంటే ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్కి మధ్యలో చాలా పారామీటర్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి నేర్చుకోవాలి, అనాలజీ అంటాం, రైట్. కంపారిజన్. ఇక నెక్స్ట్ వస్తే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ద క్రిటికల్ టెంపరేచర్ అబవ్ విచ్ ద ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ లూజ్ దేర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఫెర్రో అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలను కోల్పోయే క్లిష్టమైన ఉష్ణోగ్రత. వేడి చేస్తే ఒక మ్యాగ్నెటిక్ పదార్థము, ఒక అయస్కాంత పదార్థము దాని యొక్క అయస్కాంత శక్తిని కోల్పోతుంది అనమాట. ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఏ టెంపరేచర్ వద్ద అయితే, ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే దాని పూర్తి అయస్కాంత
శక్తిని కోల్పోతుందో దాన్ని క్యూరీ పాయింట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇంపార్టెంట్ పాయింట్. అట్లా ఇలాంటి బిట్స్ చూడాలి, రైట్. ఇక నెక్స్ట్ వస్తే ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీలో చూస్తాం. ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ నెక్స్ట్ యూనిట్, 4th యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. దానిలో కాన్సెప్ట్స్ మనం చూసినప్పుడు సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏసీ ఫండమెంటల్స్, పవర్ ఫ్యాక్టర్, సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ సర్క్యూట్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఏసీ యొక్క ప్రాథమిక అంశాలు, ఏసీ ఇక్కడ పవర్ ఫ్యాక్టరు, సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ సర్క్యూట్స్. ఓకే, అయితే ఇక్కడ చూస్తాము సప్లై సిస్టమ్స్ అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, అంటే మనకున్నటువంటి ఎలక్ట్రికల్ సప్లై 2 విధాలుగా ఎగ్జిస్ట్ అయి ఉన్నది. ఓకే, ఒకటేమో ఏసీ, ఇంకోటేమో డీసీ అని చెప్పేసి అంటాం. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంటు, డీసీ అంటే డైరెక్ట్ కరెంటు. ఏసీ కరెంట్ ఎట్లున్నది, విత్ రెస్పెక్ట్ టు టైము ఆ ఏసీ వాల్యూ, ఆల్టర్నేటింగ్ కరెంట్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని యొక్క డైరెక్షను అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండూ కూడా. అంటే 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్ అప్ టు ఇన్ఫైనైట్ సెకండ్స్, అనంతమైనటువంటి టైం వరకు కూడా మనం చూసినప్పుడు, దాన్ని గమనించినప్పుడు దాని వాల్యూ చేంజ్ అవుతుంటుంది. 1, 2, 3, 4, 5, మళ్ళీ 4, 3, 2, 1, 0. అదేవిధంగా -1, -2, -3, -4, మళ్ళీ -3, -2, -1, 0 అట్లా చేంజ్ అవుతుంటుంది అనమాట. పాజిటివ్లో నెగిటివ్లో, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని మాట్లాడినప్పుడు దాని యొక్క డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాము. ఈ సైనసాయిడల్ ఇట్లా ఈ నేచర్నేమో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే పెరగడం తగ్గడం అనేటువంటి మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్లో జరుగుతుంది, నెగిటివ్లో జరుగుతుంది అనమాట. అంటే ఒక డైరెక్షన్, 2 డైరెక్షన్లో జరుగుతుంది, రివర్స్ డైరెక్షన్లో కూడా జరుగుతుంది అనమాట. సో అలాంటి నేచర్ ఉన్నటువంటి సప్లైనే మనం ఇక్కడ ఏసీ, ఆల్టర్నేటింగ్ సప్లై అని చెప్పేసి అంటాం. ఇక డీసీ అన్నప్పుడు డైరెక్ట్, విత్ రెస్పెక్ట్ టు టైము, మీరు అనంతమైన సమయం వరకు, ఇన్ఫైనైట్ టైం వరకు మీరు తీసుకుంటే, ఓకే, సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ ఉంటుంది, డైరెక్షన్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది అనమాట, స్థిరంగా ఉంటుంది. అంటే పాజిటివ్ డైరెక్షన్లోనే అప్లై అవుతుంది, పాజిటివ్ డైరెక్షన్లోనే అది ఎగ్జిస్ట్ అవుతుంది సప్లై, నెగిటివ్లోకి రావట్లేదు. ఇక దాని యొక్క పరిమాణం కూడా సేమ్, 2 వోల్ట్స్ అంటే 2 వోల్ట్సే, 3 వోల్ట్స్ అంటే 3 వోల్ట్సే, కాన్స్టెంట్ స్థిరం. ఓకే, సో అలాంటి దాన్ని డీసీ అంటాము, ఇలాంటి దాన్ని ఏసీ అంటాం అనమాట. ఒక జనరేటర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటిది ఎప్పుడైనా సరే ఏసీనే. ఇప్పుడు సింపుల్ లూప్ జనరేటర్ అనే కాన్సెప్ట్ ఉందా? సింపుల్ లూప్ జనరేటర్ అంటే ఇది ఒక నార్త్ పోల్, సౌత్ పోల్ మధ్యలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఓకే, ఒక కాయిల్ని మనం ఉంచాం. అంటే జనరేటర్ ఏదైతే ఉన్నదో, జనరేటర్ వైండింగ్లో చాలా కాయిల్స్ ఉన్నాయి. అందులో ఒక కాయిల్ తీసుకొని దానిలో ఏ విధంగా విద్యుత్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది అనేటువంటిది మనం గమనించడానికి ఇక్కడ సింపుల్ లూప్ జనరేటర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటాం అనమాట. ఈ కాయిల్ని కంటిన్యూస్గా ఒక ఆర్పిఎం, ఒక స్పీడ్తో తిప్పుతూ ఉంటాం. అంటే ప్రైమ్ మూవర్ తిరుగుతుంది కదా, ప్రైమ్ మూవర్ అనేది జనరేటర్ యొక్క షాఫ్ట్కి లింక్ అయి ఉన్నది, కపుల్ అయి ఉన్నది కదా. కాబట్టి షాఫ్ట్ ఎప్పుడైతే తిరుగుతుందో కాయిల్ తిరుగుతుంది అనమాట, ప్రైమ్ మూవర్ ఎప్పుడైతే తిరుగుతుందో షాఫ్ట్ తిరుగుతుంది అనమాట. ఓకే, ఆ రకంగా కంటిన్యూస్గా కాయిల్ రొటేట్ అవుతున్నప్పుడు దీని లోపల ఈఎంఎఫ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇందులో జరుగుతున్నటువంటి ఈఎంఎఫ్ ప్రొడక్షన్ అంటే వోల్టేజ్ యొక్క ఉత్పత్తి అనేది ఏ రకంగా ఉన్నది, ఎట్లా చెప్తాం దాన్ని? అక్కడ ఈ కండక్టర్ తీసుకోండి, ఈ కండక్టర్ ఏబి అనుకుందాం. ఈ కండక్టర్ ఏబిలో జరుగుతున్నటువంటి విద్యుత్ యొక్క ఉత్పత్తి, ఈఎంఎఫ్ యొక్క ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అది నార్త్ పోల్ కింద ఉన్నప్పుడు ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ని ఇస్తుంది, అది సౌత్ పోల్ కిందకి వెళ్ళినప్పుడు అది ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ని ఇస్తుంది అనమాట అని చెప్తాం. ఇక్కడ ఇలాంటి కాన్సెప్ట్ని మనం చదువుతాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే దాని యొక్క టీటా ఎలక్ట్రికల్ ఏమో 180 డిగ్రీస్ అని చెప్తాం. అదే అనదర్ హాఫ్ సైకిల్కి 180 డిగ్రీస్ అని చెప్తాం. అంటే టోటల్ ఒక సైనసాయిడల్ సైకిల్కి టీటా ఎలక్ట్రికల్ అనేది 360 డిగ్రీస్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక నార్త్ పోలు ఒక 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ సౌత్ పోలు అనదర్ 180 డిగ్రీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ రకంగా రొటేషన్స్ ఎన్నిసార్లు జరుగుతుంటే ఓకే అన్నిసార్లు దాని లోపల ఒక టీటా ఎలక్ట్రికల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 360 డిగ్రీస్కి తీసుకుందాం, ఒక 1 రొటేషన్కి తీసుకుందాం అనుకోండి. అప్పుడు ఏం చెప్తాము అంటే టీటా ఎలక్ట్రికల్ ఈజ్ ప్రపోర్షనల్ టు పి యాక్చువల్గా. అంటే టీటా ఎలక్ట్రికల్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 180 అని చెప్తాం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ ఉంటే అన్ని 180 డిగ్రీస్ వస్తుంది. ఒక నార్త్ పోల్కి ఒక 180 డిగ్రీసు, ఒక సౌత్ పోల్కి అనదర్ 180 డిగ్రీసు, మళ్ళీ నార్త్ పోల్కి 180 డిగ్రీసు, మళ్ళీ సౌత్ పోల్కి అనదర్ 180 డిగ్రీసు. అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ ఉంటే అన్ని 180 డిగ్రీస్ అనమాట. అందుకనే పి ఇంటూ 180 అని రాస్తాం.
మరి టీటా మెకానికల్ అంటే దీని యొక్క ఫిజికల్ రొటేషన్ ఒకసారి రొటేట్ అయితే 360 డిగ్రీస్ కదా. కాబట్టి టీటా మెకానికల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని రాస్తాం. ఒకసారి కంటిన్యూస్గా తిరిగినప్పుడు 360 డిగ్రీస్ కదా, కాబట్టి 360. అప్పుడు దీన్ని కొట్టేస్తే 180/2 ఏమవుతుంది, p/2. అంటే ఇక్కడ చూడండి, టీటా ఎలక్ట్రికల్ బై టీటా మెకానికల్ ఈజ్ ఈక్వల్ టు p/2 అనేటువంటి ఫార్ములా డీసీ మిషన్స్లో చెప్తారు. ఇదొక అంటే దీన్ని మనము అక్కడ కాన్సెప్చువల్గా చూసినప్పుడు ఒక పెద్ద డెరివేషన్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి అంత డిఫికల్ట్ ఉంటుంది. కానీ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో. కాబట్టి ఈ రకంగా నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామో. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అనమాట. కాబట్టి ఆ రకంగా ఈ సప్లై సిస్టంలో ఉన్నటువంటి ఏసీ డీసీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఏసీ, దీని గురించి కంప్లీట్ అధ్యయనమే స్టడీ అనేది ఈ పర్టికులర్ చాప్టర్లో ఉన్నది. అయితే ఏసీ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో అక్కడ ఎంటర్ అయ్యేటటువంటి కొన్ని థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఏమో ఇక్కడ ఫ్రీక్వెన్సీ పౌనపున్యము అనేటువంటిది ఒక కాన్సెప్టు, ఆ తర్వాత ఇన్స్టంటేనియస్ వాల్యూ అనేటువంటిది ఒక కాన్సెప్టు, యావరేజ్ వాల్యూ అనేటువంటిది ఒక కాన్సెప్టు, ఆర్ఎంఎస్ వాల్యూ ఒక కాన్సెప్టు. ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు. దాంతోపాటు ఓకే ఫామ్ ఫ్యాక్టరు అనేటువంటి ఒక ముఖ్యమైన అంశము, ఓకే పీక్ ఫ్యాక్టరు లేకపోతే క్రెస్ట్ ఫ్యాక్టరు అనేటువంటి అంశాలు నేర్చుకుంటారు. అంటే ఓవరాల్గా ఇక్కడ ఈ 6 పారామీటర్స్ని బాగా చదవాలన్నమాట. అసలు అవంటే ఏంటి, అవి ఎలా వస్తున్నాయి, వాటి యొక్క ఈక్వేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ప్రాథమికమైనటువంటి అంశాలు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పవర్ అన్నారు, ఎలక్ట్రికల్ పవర్. ఇప్పుడు డీసీలో అన్నప్పుడు ఒకటే పవర్ V/I, కానీ ఏసీలోకి వచ్చేసరికి పవర్ 3 రకాలుగా చెప్పబడుతుంది. దాన్ని యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ ఆపరెంట్ పవర్ అని చెప్పేసి అంటాం. బట్ వాస్తవంగా యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ యొక్క కాంబినేషనే ఆపరెంట్ పవర్ అనమాట. అసలు మరి యాక్టివ్ పవర్ అంటే ఏంటిది, రియాక్టివ్ పవర్ అంటే ఏంటిది, దాన్ని బట్టి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది అనేటువంటి అంశాలు ఇక్కడ నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు. మరి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనే అంశాన్ని ఇంకా లోతుగా చదివినప్పుడు, పవర్ ఫ్యాక్టర్ అంటే ద వోల్టేజ్ అండ్ కరెంట్కి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ యాంగిల్ అని చెప్తాం. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటే ఏసీలో ఉన్నటువంటి వోల్టేజ్ అండ్ కరెంట్కి మధ్యలో యాంగిల్ ఏదైతే ఉన్నదో పై, అది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. ఓకే, సో కాస్ ఆఫ్ దట్ పై అనేది ఇక్కడ పవర్ ఫ్యాక్టర్. ఓకేనా. అంటే ఒక ఆపరెంట్ పవర్లో ఉన్నటువంటి యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉన్నదో, అంటే దాన్ని ఎట్లా రాస్తాం మనము, S ఈజ్ ఈక్వల్ టు P + JQ అని రాస్తామా. S అంటే ఆపరెంట్ పవర్, S అంటే ఆపరెంట్ పవర్, P అంటే యాక్టివ్ పవర్, Q అంటే రియాక్టివ్ పవర్. అయితే ఈ టోటల్ ఆపరెంట్ పవర్లో ఈ యాక్టివ్ పవర్ పోర్షన్ ఎంత, రియాక్టివ్ పవర్ పోర్షన్ ఎంత, అంటే దాని భాగం ఎంత, యాక్టివ్ పవర్ భాగం ఎంత, రియాక్టివ్ పవర్ భాగం ఎంత అని చెప్పేదే పవర్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ అంటే పవర్ ఫ్యాక్టర్, పవర్ గుణకము, అంటే పవర్ని విడదీస్తుంది అనమాట, ఏదెంత అని విడదీస్తుంది. దాన్నే చెప్తాను నేను యాక్చువల్గా. S అంటే S అంటే V/I అనమాట. ఓకే, ఇక్కడ ఇది P, ఇది Q, ఇది యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్. ఈ రెండింటి యొక్క వెక్టార్ సమ్మే ఆపరెంట్ పవర్. అంటే దీనిలో 2 భాగాలు ఉన్నాయి. దీన్ని చెప్పినప్పుడు ఇక్కడ VI cos φ అని చెప్తాము, దీన్ని చెప్పినప్పుడు ఇక్కడ VI sin φ అని చెప్తాము. మరి ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ అనేది చూడండి, పవర్ ఫ్యాక్టరు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫ్యాక్టర్ అనేది 0 అనుకుందాం. పవర్ ఫ్యాక్టర్ 0 అయినప్పుడు, అంటే 0 పవర్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఇది 0, ఇది మాత్రం VI. అంటే 0 పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరెంట్ పవర్లో యాక్టివ్ పవర్ పోర్షన్ మ్యాక్సిమం, అంటే టోటల్ కూడా రియాక్టివ్ పవర్ అన్నది, యాక్టివ్ పవర్ ఏం లేదు ఇప్పుడు 0 పవర్ ఫ్యాక్టర్ దగ్గర. మరి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర చూడండి, cos φ = 1 అయినప్పుడు ఇప్పుడు ఇది VI అవుతుంది, ఇదేమో 0 అవుతుంది. ఎందుకంటే ఇది sin φ అంటే 0 కదా. cos φ = 1 అయినప్పుడు sin φ 0, cos φ = 0 అయినప్పుడు sin φ 1. ఈ రెండు ఆపోజిట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. cos φ sin φ చూడండి, cos φ 0 అయితే ఇది 1, ఇది 1 అయితే ఇది 0. ఇక్కడ cos φ 0 అయింది కాబట్టి ఇది 1 అయింది, ఇది ఇక్కడ 1 అవుతున్నది కాబట్టి ఇది 0 అవుతుంది. అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర టోటల్ ఆపరెంట్ పవర్ ఈజ్ యాక్టివ్ పవర్, టోటల్ రియాక్టివ్ పవర్ ఈజ్ 0. అదే ZPF 0 పవర్ ఫ్యాక్టర్ దగ్గర టోటల్ యాక్టివ్ పవర్ ఈజ్ 0, టోటల్ రియాక్టివ్ పవర్ ఈజ్ ఆపరెంట్ పవర్ అనమాట. సో ఇది అంటే పవర్ని ఒక ఆపరెంట్ పవర్లో యాక్టివ్ పవర్ పోర్షన్ ఎంత, రియాక్టివ్ పవర్ పోర్షన్ ఎంత అని చూపించేది అనమాట. ఓకేనా. సో ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇదంతా పవర్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్. సబ్జెక్ట్లో భాగంగా మీరు డెప్త్కి వెళ్తారు. ఓకే, సో రైట్. ఇక సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ సర్క్యూట్స్ చిన్న చిన్న సమస్యలు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఓకే, సో చెప్పాం మనకున్నటువంటి సప్లై సిస్టమ్ అనేది 3 ఫేజ్ సప్లై సిస్టమ్.
ఓకే, ఆ 3 ఫేజ్ సప్లై సిస్టంలో ఒక ఫేజ్ అండ్ ఒక న్యూట్రల్ కనెక్షన్ తీసుకుంటే అది సింగిల్ ఫేజ్ అవుతుంది. మరి ఇక్కడ లైన్ వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్, లైన్ కరెంటు, ఫేజ్ కరెంట్ అనే వాల్యూస్ ఆ నోటేషన్స్ కూడా ఉన్నాయి. లైన్ వాల్యూ అంటే 2 ఫేజ్ల మధ్య వాల్యూ, ఫేజ్ వాల్యూ అంటే ఒక ఫేజ్ అండ్ న్యూట్రల్ మధ్య వాల్యూ. మనకున్నటువంటి 3 ఫేజ్ కనెక్షన్ అనుసరించి వాటి వాల్యూస్లో చేంజ్ ఉంటాయి. స్టార్ కనెక్షన్ అయితే ఒక రకం, డెల్టా కనెక్షన్ అయితే ఒక రకం. ఇంతకుముందు క్లాస్లో చెప్పామన్నమాట. సో వాటి అన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ నేర్చుకోవాలి. లైన్ వాల్యూస్, ఫేజ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడము. ఓకే, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అయితే దీని మీద మీకు మంచి కాన్సెప్ట్ అనేది ఉన్నప్పుడు మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఇక్కడ, మెజర్మెంట్ ఆఫ్ ఏసీ పవర్ ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో. ఐ థింక్ 7th చాప్టర్ అది. ఆ 7th చాప్టర్ అది అర్థం కావాలంటే దీని మీద ఐడియా ఉండాలి. ఇక్కడ దాని నుంచి ఒక బిట్ కంపల్సరీ పడుతుంది ఎప్పుడైనా సరే. 2 వాట్ మీటర్ మెథడ్ ఆఫ్ పవర్ మెజర్మెంట్లో దాని నుంచి బిట్ కంపల్సరీ పడుతుంది. అది బాగా అర్థం కావాలంటే ఇది బాగా ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే మిగతా రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే దీని మీద పట్టు ఉండాలి. ఎందుకంటే ఫండమెంటల్స్, బేసిక్స్ అనమాట. కాబట్టి అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ సైన్ వేవ్ అనేటువంటి క్వశ్చన్ ఒకటి ఉన్నది. ఇది ట్రాన్స్కోలో అడిగారు, ట్రాన్స్కోలో. సో దీని ఆన్సర్ ఏమో 1.11 అని చెప్తాం, ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ సైన్ వేవ్. అయితే ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి, ఇది ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు. ఇది చూడండి, ఒక వేవ్ ఫామ్, అది సైన్ వేవ్, స్క్వేర్ వేవ్, ట్రయాంగులర్ వేవ్, రెక్టాంగులర్ వేవ్ ఏది తీసుకున్నా సరే అవన్నిటిని కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్ ఫామ్స్ అంటాం. ఏసీ అంటే ఒక సైన్ అనే కాదు, ఏసీ అంటే ఒక స్క్వేర్ అయినా, ఒక రెక్టాంగులర్ అయినా, ట్రయాంగులర్ అయినా ఇవన్నీ కూడా ఏసీ కిందికి వస్తాయి. దాని యొక్క డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ని చేంజ్ చేసుకునే వేవ్ ఫామ్ ఎప్పటికీ అన్నీ కూడా ఏసీ వేవ్ ఫామ్స్ కానీ చెప్పబడతాయి. కానీ సైన్ వేవ్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సైన్ వేవ్ అనాలిసిసే మనం చేస్తాం మొత్తం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఎందుకంటే దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? దాని అడ్వాంటేజ్ అంటే ఇండక్టర్ ద్వారా, కెపాసిటర్ ద్వారా అది ఫ్లో అయినప్పటికీ దాని యొక్క రూపాన్ని మార్చుకోదనమాట. ఆ వేవ్ ఫామ్ మారదు. అది సైన్ వేవ్ యొక్క అడ్వాంటేజ్. అంటే ఇంటిగ్రేషన్ అయినా, డిఫరెన్షియేషన్ అయినా ఆ సైన్ వేవ్కి సైన్ వేవ్ వస్తుందన్నమాట. సో అది దానికి సంబంధించింది. సో అంత డెప్త్ మీకు అవసరం లేకపోయినా జస్ట్ అది ఐడియా కలిగి ఉండాలి. రైట్, కాబట్టి ఇక్కడ ఏమేమి అడుగుతారంటే ఇప్పుడు ఎఫెక్టివ్ అంటే మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఓకే, ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టరు, పీక్ ఫ్యాక్టరు. ఓకే, సో ఈ వాల్యూస్ ఒక సైన్ వేవ్కి, ఒక రెక్టాంగులర్ వేవ్కి, ఒక స్క్వేర్ వేవ్కి, ఒక ట్రయాంగులర్ వేవ్కి మనము బేసిక్గా ఐడియా కలిగి ఉండాలన్నమాట. ఈ బాక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నేర్చుకోండి. ఏంటి? యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్, ఈ 4గిటిని బాగా నేర్చుకోండి. ఓకే, రైట్. అది సైన్ వేవ్కి ముఖ్యంగా, మిగతా వేవ్ ఫామ్స్కి కూడా కొంతవరకు ఇంపార్టెంటే. ఓకే, సో అదంతా కూడా దానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ఇది ఎస్పీడీసీఎల్ 2023లో అడిగారు. ఇక్కడ మనం చూస్తే ఇన్ ఏ బ్యాలెన్స్డ్ 3 phase 4 wire ఏసీ సిస్టమ్ ద ఫేజ్ సీక్వెన్స్ ఈజ్ ఆర్వైబి. ఫేజ్ సీక్వెన్స్ అంటే ఏంటి? ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాక్సిమం వాల్యూస్ ఆర్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద 3 phases విల్ బి ఫేజ్ సీక్వెన్స్ అంటాం. అంటే మనకున్న ఆర్వైబి ఫేజెస్ అనేవి ఏ ఆర్డర్లో వస్తున్నాయి అంటే ఏది ముందు వస్తుంది, ఏది వెనుక వస్తుందని చెప్పేది ఫేజ్ సీక్వెన్స్. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ది ఇది ఆర్ ఫేజు, ఆ తర్వాత వై ఫేజు, ఆ తర్వాత బి ఫేజు అని చెప్పినప్పుడు ఆర్ ఫస్ట్ వచ్చింది, వై సెకండ్ వచ్చింది, బి అనేది తర్వాత వచ్చింది అనమాట. సో ఇది ఫేజ్ సీక్వెన్స్ ఆర్డర్ అనమాట. అయితే ఆర్వైబి సీక్వెన్సే ఉన్నది ఇక్కడ. అంటే ఏంటి? ఆర్ వచ్చిన తర్వాత 120 degrees తర్వాత వై వస్తుంది, వై వచ్చిన తర్వాత 120 degrees తర్వాత బి వస్తుంది, లేకపోతే ఆర్ వచ్చిన తర్వాత 240 degrees తర్వాత బి వస్తుంది అనమాట. రైట్, అట్లా ఉన్నది. అయితే వోల్టేజ్ ఆఫ్ ఆర్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 230 at an angle of 0 degrees అట. విఆర్ ఈజ్ ఈక్వల్ టు 230 at an angle of 0 degrees. విఆర్ ఈజ్ ఈక్వల్ టు 230 at an angle of 0 degrees. ఇదేది ఆర్. మరి వై ఫేజ్, బి ఫేజ్ యొక్క ఈక్వేషన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే జనరల్గా దీన్ని నేను చెప్పిన కాన్సెప్ట్ని ఫేజ్ సీక్వెన్స్ ఆర్వైబి అయినప్పుడు ఏంటి? విఆర్ ఈజ్ ఈక్వల్ టు 230 at an angle of 0 degrees అయినప్పుడు వివై ఈజ్ ఈక్వల్ టు 230 at an angle of -120 అవుతుంది. అంతే కదా? ఇది వచ్చిన తర్వాత 120 degrees తర్వాత వస్తుంది, అంటే ల్యాగ్ అవుతుంది కాబట్టి -120 అనమాట. మరి విబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ విఆర్ని రిఫరెన్స్గా తీసుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ విఆర్, ఆ తర్వాత వివై, ఆ తర్వాత విబి, అంటే దీన్ని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు, విఆర్ని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు 230 at an angle of -240 అనేది ఇది యాక్చువల్ ఈక్వేషన్స్. అవి ఉన్నాయో లేవో చూడాలి. చూడండి, 230 at an angle of 120 అన్నారు, +120 అన్నారు, రాంగ్. 230 at an angle of -120 అన్నారు, వై, ఓకే. కానీ ఇది కూడా -120 అన్నారు, అంటే రెండు ఒకటే పొజిషన్లు ఉన్నాయి.
అది కాదు కదా, వై వచ్చిన తర్వాత మళ్ళీ 120 degrees తర్వాత బి ఉండాలి, రెండు సేమ్ ప్లేస్లో ఉండొద్దు, కాబట్టి ఇది కూడా రాంగ్. ఇది చూస్తే వివై 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 ప్లస్ 120 అన్నారు, కాబట్టి ఇది కూడా రాంగే. ఇది చూస్తే వివై 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ మైనస్ 120 ఓకే, బట్ విబి ఈజ్ ఈక్వల్ టు 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ప్లస్ 120 అన్నారు. అంటే మనం ఇచ్చినటువంటి ఈ ఆర్డర్లో లేవు, అంటే ఈ పర్టికులర్ మేనర్లో లేవు అనమాట ఆప్షన్స్. ఇక్కడ ఏమన్నారు, ఇది ఓకే, వివై ఈజ్ ఈక్వల్ టు 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ మైనస్ 120 కరెక్టే, కానీ ఇది విబి ఈజ్ ఈక్వల్ టు 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ప్లస్ 120 అన్నారు. ఇది కరెక్టా తప్ప అంటే ఇది కరెక్టే. ఎట్లా కరెక్టు అంటే చూడండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫేస్ సీక్వెన్సు, ఇప్పుడు ఇది ఆర్, ఇది వై, ఇది బి, ఇది 120 120 120 degrees. అంటే చూడండి, ఇది 0 degrees దగ్గర ఉంటే ఇది -120 ఓకే, ఇది -120 అయినప్పుడు ఆ తర్వాత అగైన్ 120 కాబట్టి ఇది -240 ఓకే, ఇది కరెక్టే. కాకపోతే ఈ ఆర్డరింగ్ అనేది మనం ఏ డైరెక్షన్లో తీసుకుంటున్నాం, ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే ఏమవుతుందంటే, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అపసవ్య దిశలో తీసుకుంటే ఇది ప్లస్ 120 అవుతుంది. అంటే ఇది 120 ఇక్కడ కూడా 120, ఇట్లా వచ్చినప్పుడు మైనస్, ఇట్లా వచ్చినప్పుడు ప్లస్, ఇప్పుడు ఇది ప్లస్ 120, ఇది ప్లస్ 240 అనమాట. అంటే సవ్య దిశలో వచ్చినప్పుడేమో -120 -240, అపసవ్య దిశలో వస్తే ప్లస్ 120 ప్లస్ 240 ఓకేనా. కాబట్టి ఇక్కడ విబి వోల్టేజ్ని -240 చెప్పొచ్చు, లేకపోతే ప్లస్ 120 కూడా చెప్పొచ్చు అనమాట. అట్లా చెప్పారు, ఇది ప్లస్ 120, కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఇట్లా ఐడియా ఉండాలి, ప్రతి కాన్సెప్ట్ మీద డెప్త్ ఉండాలి, మనకి సబ్జెక్ట్ ఉండాలి, అప్పుడు మాత్రమే క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అదే చెప్తున్నాను, ఎస్పీడీసీఎల్ పేపర్ అనేది హై స్టాండర్డ్లో ఉన్నది, సబ్జెక్ట్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నది. ఏదో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ని కానీ లేకపోతే ఏదో క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ని బట్టి పోతే మనకు జాబ్ రాదనమాట. సో అలాగా మనం నేర్చుకోవాలి, రైట్. సో ఇదంతా కూడా ఏసీ ఫండమెంటల్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ అని కూడా నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.